నేను కాపాడతా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి, వరద హస్తం కూడా ఉండదండి స్వామికి. ఎప్పుడూ పూజ ఇలా కిందకి ఉంటుంది. ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు, నోరు మూసుకో కిందకి చూడు, నోరు మూసుకో కిందకి చూడు, అంతే. ఇంక మాట ఏం చెప్పక, కోరక ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరక, కోరిక ఏం చెప్పక, పాదాల్లో ఏం లేదు, నువ్వు గోవింద కూడా అన్నది, కిందకి చూడు అంటే నా పాదాలు ఆశ్రయించు, నేను చూసుకుంటా మొత్తం. కలియుగం స్వభావమే ప్రతిక్షణం వినాశమే, స్వార్థము అరాచకం అధర్మమే, మనిషిలో దురాశలే, మనసులో అసూయలే, అంతటా అశాంతితో ప్రయాసలే. ఈ కలిబంధనాన పాశాలు తెచ్చి మోక్షాన్ని చూపే సాధనం. ఈ కర్తవ్యమేదో కర్తవ్యమేదో వివరించి చెప్పే బోధనం. భగవద్గీత భగవద్గీత శక్తి చూపించు గీతని, వెన్ను తట్టి నడిపించు గీతని, జ్ఞాన జ్యోతి వెలిగించు గీత, అజ్ఞానములను తొలగించు గీత, నీలోన భక్తి నింపేది గీతని, ఆత్మ నీకు తెలిపేది గీత, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ పదము దరిచేర్చు గీత. నమస్కారం. కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ అధ్యాయంలో 5వ భాగంలో వీరు వెంకటేశ్వర స్వామి లీలలు అంటే ఎవరిని వాళ్ళలో ఎలా మార్పు తెస్తాడో, అలాగే వాళ్ళ పూర్వజన్మ వాసనలు ఎలా ఉంటాయో ఈ అధ్యాయంలో తెలుసుకోవచ్చు. నేను చాలా ఇంపార్టెంట్ సంబంధించిన లీలలు మీకు ఖచ్చితంగా తెలియజేయాలనే లీలలు, 1-2 లీలలు, 3 మీకు చాలా వివరించి చెప్పడానికి ఈ అధ్యాయంలో మీకు చెబుతున్నాను. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ నమః. భగవంతుడికి సంబంధించిన ఒక పుస్తకం రాయడమో, ఒక కీర్తన రాయడమో, లేదా ఒక కీర్తన పాడగలగడమో, ఒక ప్రవచనం చెప్పడమే చేస్తున్నామంటే అది పూర్తిగా భగవద అనుగ్రహంగా భావించాలి. లేకపోతే ఇన్ని కోట్ల మందిలో ఎంతమందికి ఆ అనుగ్రహం కలుగుతుంది? అయితే అలా లభించిన వాళ్ళు దాన్ని గొప్ప వరంగా భావించి ఒక యజ్ఞంగా చేస్తే వాటికి సార్థకత కలుగుతుంది. నేను ప్రతి పుస్తకం రాసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తుంటాను. ఇవి బాహ్యంగా కనిపించకూడదు కూడా. మనం నిర్వహించేది ఒక యజ్ఞంగా భావిస్తున్నప్పుడు అది అందరి దృష్టిలో పడాలని ఆలోచించకూడదు. మనం చేసే పని లోక కళ్యాణం కోసం భగవదర్పణంగా చేయాలి. అప్పుడే వాటికి సార్థకత లభిస్తుంది. కాలదోషం పట్టక చిరకాలం నిలుస్తాయి. నా మాట. ఇప్పుడు నేను చేసే పని వెంకటేశ్వర స్వామి ఈ ప్రపంచానికి అధిపతి అని తెలియజేయడానికి. ఇది నా దైవ కార్యంగా భావించి చేస్తున్నానే తప్ప మరి ఇంకే విధంగా గొప్పల కోసం కాదు. నేను ప్రారంభించిన ఛానల్ అందరూ చూడాలనే కాదు, ఎవరో ఒక్కరు తెలుసుకోవాలనే భావన ఉన్న వాళ్లకు అర్థమవుతుంది. పైపైన చూసే వాళ్లకు అర్థం కాదు. నేను చేసేది ఈ దైవ కార్యం లోక కళ్యాణం కోసమే. నేను ఈ ఛానల్ పెట్టడము, ఈ భగవద్గీతను అనువదించటము, ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అనే వీడియోలు తీయడం కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్ప ఇంకా ఏమీ లేదు. ఆయన చెబుతున్నాడు, చేస్తున్నాడు, చేపిస్తున్నాడు. అలాగే నేను ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి లీలలు మీకు చెబుతాను. ఇది
ఇంకా పూర్తిగా ఆయన లీలలు తెలుసుకోవాలంటే lordofsevenhills.com అమృత తరంగిణి బుక్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫోన్లో. దాని ద్వారా మీరు ఇంకా తెలుసుకోవచ్చు లీలలు. ఇక నేను అందరూ చూడట్లేదు అని బాధపడను. ఎందుకంటే ఇప్పటివరకు 588 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ సబ్స్క్రైబర్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు 5. అప్పుడప్పుడు చూసేవాళ్ళు 170 మంది. ఇక కంటిన్యూగా 4000 పైన మంది చూస్తున్నారు. కానీ ఇందులో నేను నేర్చుకోవాలి ఏముంది అనేది తెలుసుకునే వాళ్ళు పూర్తిగా 5 ఉన్నారు. ఇక నేనేమంటున్నానంటే 500 మంది సబ్స్క్రైబర్లు కలిగిన 1,00,000 సబ్స్క్రైబర్లు కలిగిన వేరే యూట్యూబ్ ఛానల్ అయినా దానికి ఈక్వలే అవుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మారాలి అనుకునే వాళ్ళు వేలల్లో ఒక్కడే ఉంటాడు. అలాంటిది 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న అందులో నా 500 సబ్స్క్రైబర్లు ఈక్వల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఈ రోజుల్లో ఈ కలియుగంలో చాలా తక్కువ. అందుకే 500 సబ్స్క్రైబర్లైనా 1,00,000 సబ్స్క్రైబర్లైనా ఈక్వల్ అని నేను చెబుతాను నా ఛానల్ ప్రకారం. ఈ క్రమంలో ఎన్నో అద్భుతమైన స్వామివారి లీలలు చూస్తున్నాను. ఈ మధ్య జరిగిన ఒక విశేషం మీతో పంచుకుంటాను. ఈ మధ్య ఒకరోజు నెల్లూరు నుంచి కృష్ణారావు గారు అని ఒక 80 సంవత్సరాల పెద్దవారు ఫోన్ చేసి ఇలా అన్నారు. అయ్యా విశ్వపతి గారు, నా పేరు కృష్ణారావు, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి 7 శనివారాలు వ్రతం చేసే అలవాటు. ఇన్ని సంవత్సరాలుగా ఈ వ్రతమే చేస్తున్నాను. ఈ పుస్తకం ఈ మధ్య శిథిలమైపోయింది. ఇలా గడుస్తుండగా ఈ రోజు ఒక విశేషం జరిగింది. ఈరోజు 7 శనివారాల వ్రతం చదివి పూజ పూర్తి కాగానే శ్రీ స్వామివారు నాతో ఇలా అన్నారు. నాయనా కృష్ణారావు, ఇంకా ఈ వారంతో ఈ 7 శనివారాల వ్రతం ఆపి వచ్చే వారం నుంచి విశ్వపతి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం చదువు. అంతేకాదు వారికి పుస్తకాల ప్రచురణకి ఒక 5,000 రూపాయలు పంపు అన్నారు. విశ్వపతి గారు, మా దూరపు బంధువు నుండి మీ ఫోన్ నెంబర్ తీసుకున్నాను. దయచేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం పంపించండి. అలాగే మీ బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ కూడా పంపించండి. మీకు శ్రీనివాసుని ఆదేశం ప్రకారం 5,000 ట్రాన్స్ఫర్ చేస్తాను అని అన్నారు. ఈ మాటలు విన్న నాకు నోట మాట రాలేదు. వీరు వయస్సులో పెద్దవారు అందున చిన్నప్పటి నుంచి శ్రీనివాసుని భక్తులు అబద్ధం ఆడతారని అనుకోవడం తప్పే కాదు, మహాపాపం కూడా. సాక్షాత్తు శ్రీ స్వామివారే నా పుస్తకం చదవమని చెప్పడం, ఇంకా నాకు 5,000 పంపమని చెప్పడం నా ఒళ్ళు జలధరించింది. ఇక నా మాట, శ్రీవారి అద్భుత లీలలు నమ్మశక్యంగా ఉండవు కొన్ని. ఎందుకంటే అవి దైవభక్తితో ఉన్న వాళ్ళకే నమ్మశక్యంగా అవుతాయి. అందుకే నేను ఈ చెప్పేవి అన్నీ నిజమే, నన్ను నమ్మండి. ఇది నేను చేసేది కాదు, ఆ వెంకటేశ్వర స్వామి అంతా చేపిస్తున్నాడు. నేను విశ్వపతి గారిని కలవటం, అమృత తరంగిణి బుక్ చదవటము, స్వామివారి పిలుపు రావటము, ఆత్మదర్శనం పొందటము జరిగింది. అంతా ఆయనే చేపిస్తాడు. ఇప్పుడు ఒక లీల చదివాను, అది మీకు అర్థమవుతూ ఉండొచ్చు. ఆ వెంకటేశ్వర స్వామి నిజమైన దైవభక్తులు ఎక్కడుంటారో వాళ్ళతోనే ఉంటాడు, ఆయన చేపిస్తూ ఉంటాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ వెంకటేశ్వర స్వామి అంటే ఈ విశ్వపతి గారి బుక్కులు అమృతరంగినైనా, వెంకటేశ్వర వ్రతకల్పమైన, శుభదుర్గ వ్రతమైన, శ్రీకృష్ణ వ్రతమైన, ఇంకా ఆయనకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉండండి. అలా చదువుతూ ఉంటే మీలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఆ దేవుళ్ళు నిజంగా చెప్పాలంటే
ఈ బుక్కులు రాపించిందంతా ఆ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన మీ దగ్గరికి వస్తాడు ఖచ్చితంగా. అది మీరు ఎంత ఏకాగ్రతతో చదివితే అప్పుడు మీకు మున్ముందు తొందరగా కాకపోయినా కొంచెం లేటుగా అయినా మీకు ఆ వెంకటేశ్వర స్వామి లీలలు మీ జీవితంలో కొనసాగుతాయి, మీకు తెలుస్తాయి. ఆ వెంకటేశ్వర స్వామి నాకు తోడుగా ఉన్నాడు, మా దగ్గరే ఉన్నారని మీరు భావిస్తారు. అందుకే ఈ విశ్వపతి గారి బుక్కులన్నీ చదవండి. దీనికి ఎందుకు చెప్తున్నానంటే మీలో ఆధ్యాత్మికత భక్తిభావం పెరగడానికే అని చెప్పాలి. ఎందుకంటే మొదటగా బుక్కులు చదవకముందు మీకు అంత ఆధ్యాత్మికత లేకపోయినా దైవభక్తి లేకపోయినా ఈ బుక్కులు చదివాక మీలో ఆటోమేటిక్గా ఆ దేవుడు రప్పిస్తాడు దైవభక్తిని, అలాగే ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసుకునేటట్టు చేస్తాడు. అందుకే మీరు బుక్కులన్నీ చదవండి. lordofsevenhills.comలో అన్ని బుక్కులు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్ ద్వారా. ఇప్పుడు చదివిన లీలల్లో ఆయన ఎవరు, కృష్ణారావు గారు చిన్నప్పటి నుంచి 7 శనివారాల వ్రతం చేస్తూనే ఉన్నాడంట. అర్థం చేసుకోండి ఎంత భక్తితో ఉన్నాడో. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకు మాట్లాడాడు. వెంకటేశ్వర స్వామి ఆ చాగంటి గారే చెప్పాడు, ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు, మనల్ని గమనిస్తూనే ఉంటాడు, ఆఖరికి మాట్లాడుతూనే ఉంటాడు అని. ఈ కృష్ణారావు గారు చిన్నప్పటి నుంచి 7 శనివారాల వ్రతం చేశారు కాబట్టి ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. నాకు కూడా కలలో 1-2 సార్లు మాట్లాడాడు. అది మాటలు ఏంటో అనేది అర్థం కాకపోయినా కానీ ఆయన మాట్లాడని నాకు చాలా నమ్మకం ఉంది. నేను నమ్మాను ఆయన నాతో మాట్లాడాలని. మాట్లాడాడు అనేది ఉండదు, మాట్లాడతాడు ఖచ్చితంగా నీలో నిజమైన దైవభక్తి ఉన్నప్పుడు. ఇక ఇక్కడ బుక్కులో విశ్వపతి గారు చెప్పారు, ఎవరైతే నిజమైన దైవభక్తులు వాళ్ళ దైవ సంబంధమైన విషయాలు చెప్పినప్పుడు మనం నమ్మకపోయినా అబద్ధం అనుకున్నా అది మహాపాపం అవుతుందని. అంటే ఇప్పుడు నేను చెబుతున్నాను, నేను దైవ అనుగ్రహం పొందాను కాబట్టి, ఆయన దైవ చింతనలో ఉన్నాను కాబట్టి, దైవ అనుభూతిని పొందాను కాబట్టి నేను చెప్పేటి అన్నీ నిజమే, అందరూ నమ్మండి. కొంతమంది కాకతాళీయంగా తీసుకొని, అంటే ఇవన్నీ ఉట్టి మాటలే అన్నట్టు తీసుకొని ఎవరైతే పక్కకు పోతారో వాళ్ళకు దైవానుగ్రహం లేదన్నట్టే అర్థం, ఈ జన్మలో లేదన్నట్టే అర్థం. కాబట్టి ఎవరైతే నేను చెప్పేది నిజమని నమ్మి ఆ దైవ చింతనలో ఉన్నవారు, ఉండాలి అనే భావన ఉన్నవారు, వాళ్ళు ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగేటట్టు చేస్తాడు. అందుకే మనము ఒక దైవ సంబంధమైన విషయాలు విన్నప్పుడు దాన్ని కొట్టి పాడేయద్దు, అలాగే తీసి పడేయద్దు. మనము నమ్మకంగా ఉండాలి. అవునా, నమ్మేటట్టు మనం కొద్దిగా ఆలోచించైనా దాని నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప మీరు తప్పుగా ఆలోచిస్తే అది మహాపాపం అవుతుంది. అలాగే నాలాంటైనా ఇంకా వేరే విశ్వపతి గారి లాంటి దైవభక్తులను వాళ్ళను తక్కువ అంచనేసి తక్కువగా చూస్తే అది మహాపాపం అవుతుంది. అందుకే అర్థం చేసుకోండి. అందుకే మీరు ఆ పాపంలో పడకుండా ఉండడానికే నేను చెబుతున్నాను, అంతే తప్ప ఇంకే వేరే ఉద్దేశం లేదు. నేను ఈ మధ్య ఈ విధంగా మదన పడుతున్న విశ్వేశ్వర శాస్త్రి ఒక గొప్ప పండితుడిని కలిశాను. వారు ఎన్నో శాస్త్రాలలో ఆరితేరిన వారు, గొప్ప విద్వత్తు కలిగిన వారు. వారు ఎన్నో వేద సభలలో పాల్గొనడమే కాదు, అధ్యక్షత వహించిన వారు. ఎప్పుడూ సరళంగా మాట్లాడుతూ అందరి ఎడల ఎంతో ప్రేమ అభిమానం కలిగి ఉంటారు. అటువంటి వారు కూడా ఏమి సాధించలేకపోయానని బాధపడటం గ్రహించాను. వీరి ఆత్మ ఎంతో ఉన్నత పదంలో ఉంది, కానీ ఈ శరీరంలోని మనస్సు మాత్రం ఆ విషయం గ్రహించలేకపోతున్నది. దాని వలనే వీరు ఇంత బాధపడుతున్నారు.
ఇక్కడ మనమందరం గమనించవలసిన అద్భుతం విశేషం ఒకటి ఉన్నది. మనకి సహజంగానే అనుమానం రావచ్చు, ఇంతటి మహానుభావుడు ఏమిటి, ఇలా బాధపడటం ఏమిటి, విశేషం ఏమిటంటే వీరు ఎన్నో జన్మల నుంచి చాలా గొప్ప మార్గంలో ఉన్నారు, మోక్షానికి అతి దగ్గరలో ఉన్నారు. కానీ వీరికి ఆ సంగతి తెలియకపోవడానికి క్రిందటి జన్మలో వీరికి జరిగిన ఒక సంఘటనే కారణం. వీరు ఆ జన్మలో గొప్ప సంగీత విద్వాంసులు. అంతకు ముందు జన్మలలోనే ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. ఆ శాస్త్రాలన్నీ వీరి ఆత్మను గట్టిగా పట్టుకున్నాయి. వీరికి సంగీతం మీద ఎంతో అభిమానం ఉండేది, అది నేర్చుకోవాలనే ఆసక్తి ఎంతో ఉండేది. కానీ ఇంతకు ముందు ఏ జన్మలోనో సంగీతం నేర్చుకొనడం సాధ్యం కాలేదు. అయితే వారి ఆత్మను ఆ కోరిక గట్టిగా పట్టుకొనడం చేత భగవద్ అనుగ్రహం వల్ల వీరికి క్రిందటి జన్మలో గొప్ప సంగీత జ్ఞానం లభించింది. అసలు పుట్టడమే గొప్ప సంగీతకారుల కుటుంబంలో జన్మించారు. ఆ పుట్టినప్పటి నుంచి సంగీత వాతావరణంలో పెరగటం వల్ల, పూర్వజన్మ పుణ్య ఫలం వల్ల, ఎన్నో జన్మల నుంచి వీరికి సంగీతం నేర్చుకోవాలని తపన ఉండటం వల్ల వారి ఆత్మ ఎంతో ఉన్నత మార్గంలో పయనిస్తున్నందువల్ల వారికి సంగీత జ్ఞానం అద్భుతంగా కలిగింది. కొద్ది కాలంలోనే వీరు ఎంతో గొప్ప సంగీత విద్వాంసులయ్యారు. ఎన్నో సంగీత కచేరీలు చేశారు. చాలా గొప్ప సంగీత విద్వాంసులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ విధంగా వారి ఆత్మకు సంగీతం కూడా నేర్చుకున్నాను అనే తృప్తి లభించింది. నేర్చుకోవడమే కాదు, సంగీతంలో ఎంతో మహా విద్వాంసుడుగా పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఒకసారి ఒక సంగీత సభ జరుగుతుంటే ఒక చిన్న పిల్లవాడు తాను కూడా ఆ సభలో పాల్గొంటానని ఒక పాట పాడటానికి చిన్న అవకాశం ఇప్పించమని అడిగాడు. దానికి వీరు సరే అని ఆ పిల్లవాడిని ఒక పాట పాడమన్నారు. అతనికి ఇచ్చిన సమయం కేవలం 5 నిమిషాలు. అయితే ఆ పిల్లవాడు ఎంతో అద్భుతంగా పాడి అక్కడ ఉన్న విద్వాంసులందరినీ మెప్పించాడు. వారందరూ ఎంతో సంతోషపడి ఆ పిల్లవాడిని అపర గంధర్వుడిగా కీర్తించి మరొక పాట పాడమన్నారు. అది మన విశ్వేశ్వర శాస్త్రికి నచ్చలేదు. ఆ పిల్లవాడిపై కొంచెం ఈర్ష్య కలిగింది. అక్కడ ఉన్న వారందరూ ఆ పిల్లవాడికి అంతగా పొగడడం వీరికి కొంచెం ఆగ్రహం తెప్పించింది. అయితే వీరు ఆ ఆగ్రహం బయటికి కనబడనీయలేదు. ఆనాటి ఆ అసూయ కారణంగా విశ్వేశ్వర శాస్త్రి ఈ జన్మలో ఇంత గొప్ప పండితుడైనప్పటికీ ఒక మాయకు లోనై తాను ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగలేదని బాధపడుతున్నాడు. చూసారా, ఎప్పుడో ఒక జన్మలో కలిగిన చిన్న అసూయ ఆ మనిషికి మరో జన్మలో ఏ విధంగా ప్రభావం చూపగలదో, ఆ ప్రభావం చేతనే విశ్వేశ్వర శాస్త్రి ఈ జన్మలో ఇంత గొప్ప పండితుడైనప్పటికీ ఆనాటి అసూయ కారణంగా ఒక మాయకు లోనై ఆనందాన్ని కోల్పోతున్నాడు. తన ఆత్మ పయనం గురించి ఎంతో తక్కువగా ఊహించుకొని బాధపడుతున్నాడు. మన ప్రస్తుత జీవితంలో మనకు జరిగే కొన్ని అనుభవాలు ఇలా క్రిందటి జన్మలలో జరిగిన ఎన్నో సంఘటనల వల్ల ప్రభావితం అవుతాయి. మీలో కొందరు ఎంతో నిజాయితీగా జీవిస్తున్నామని, ఎన్నో పూజలు వ్రతాలు చేస్తున్నామని, ఎంతో నియమనిష్టలతో ఉంటున్నామని, ఎవరికి హాని తలపెట్టలేదని, అయినా కూడా మాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అని అనుకుంటారు. అంతేకాకుండా ఇంత మంచి మార్గంలో జీవిస్తున్నప్పటికీ ఇన్ని కష్టాలు పడుతుండటం వల్ల క్రిందటి జన్మలలో ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చునని, ఇక తమ ఆత్మ ఉన్నత మార్గంలో ఎలా పయనిస్తుంది అని ఎంతో మదన పడుతుంటారు. కానీ మీరు ఎప్పుడూ అలా అనుకోవద్దు. ఇప్పుడే విశ్వేశ్వర శాస్త్రి గారి గురించి చదివారు కదా, మీరెంతో ఉన్నతులు, మీ ఆత్మ ఎంతో మంచి మార్గంలో ముందుకు పయనిస్తోంది. ఏటొచ్చి మీ బుద్ధికి ఈ విషయం తెలియడం లేదు. ఇది గ్రహించి మీరు ఆత్మ న్యూన్యతతో బాధపడకుండా
సంతోషంగా ఉండండి. ఇక నా మాట, గత పూర్వజన్మ వాసనలు మనల్ని ఎలా పట్టి పీడిస్తాయో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో బుద్ధిని గ్రహించాలి. అంటే మన బుద్ధి ఎటుపోతుందో గ్రహించాలి. మనలో ఈర్ష్య, ద్వేషం మొదలగు చెడు గుణాలను గుర్తించాలి. ఎందుకంటే పూర్వజన్మలో ఉండే చెడు ఆలోచనలు మనల్ని ఈ జన్మలో పట్టి పీడిస్తాయి. అందుకే ఈ జన్మలోనే మన చెడు గుణాలు, అలవాట్లు, ఆలోచనలు ఈ జన్మలోనే తీసివేయాలి. అప్పుడే మనలోని శక్తి ఏమిటో తెలుసుకోవచ్చు. ఇప్పుడు నాకు జరిగేది ఇదే. నా ఆత్మ దైవ మార్గంలోనే నడుపుతుంది. కానీ నాలో ఉన్న బుద్ధి అప్పుడప్పుడు చెడు ఆలోచనలతో నన్ను దైవ మార్గానికి దూరంగా చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనిని నేను గ్రహించాను. కాబట్టి ఎప్పటికీ నా మనస్సాక్షి ప్రకారం, అంటే వెంకటేశ్వర స్వామి చెప్పినట్టు నడుస్తున్నాను. ఇప్పుడు విశ్వేశ్వర శాస్త్రి గురించి తెలుసుకున్నారు కదా. ఆయనలో ఉన్న చిన్న ఈర్ష్య వల్ల మళ్ళీ వచ్చే జన్మలో ఆ ఈర్ష్య ద్వారా ఆయనకు ఆత్మసంతృప్తి అనేది లేకుండా ఇంతగనము విద్వాంసుడిగా ఉన్నా కానీ ఆయనకు ఆత్మసంతృప్తి లేదు. అందుకే మనము ఆత్మసంతృప్తిని పొందాలంటే ఎలా అనేది చెప్తాను. ఏంటంటే మనము ఎప్పుడైతే భగవద్గీత నియమాలు పాటిస్తూ ఆ దైవం మనతోనే ఉన్నట్టు, మనలోనే ఉన్నట్టు భావిస్తూ, ఎప్పుడైతే నువ్వు చేసే పని దైవకార్యంగా చేస్తూ అలా ఆ దైవకార్యంగానే దైవాన్ని తలుచుకుంటూ దైవనామ స్మరణ చేస్తూ ఉంటావో, దైవ చింతనలో ఉంటావో, అప్పుడు నీకు ఆ దేవుడు ఏదో ఒక రకంగా ఒక లీల చేస్తాడు. ఆ లీల అంటే నీవు నమ్మేటట్టు, నీకు తోడుగా ఉన్నాడనేటట్టు నీలోని బాధను, కష్టాలను అన్నీ తీసేయడానికి ఒక ప్రయత్నం చేస్తాడు. ఆయన చేసిన ఆ ప్రయత్నంలో నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు తెలుస్తుంది, నీవు నా దేవుణ్ణి, నాకు తోడుగా ఉన్నాడు, నేను నాలోనే నా దేవుణ్ణి చూసుకుంటున్నాను అన్నట్టు భావన వస్తుంది. ఆయన చేసిన లీల వల్ల నువ్వు ఒక ఆత్మసంతృప్తి, అంటే ఎక్కడ లేని ఆనందం పొందుతావు. దీని వల్లనే మనము సంతృప్తి పొందుతాము. కానీ మనము ఆత్మ పరమాత్మగా భావించి చేసిన, కానీ మన బుద్ధి అనేది పూర్వజన్మ వాసనలు ఉంటాయి. అంటే గత జన్మలో మనము ఇలాంటి చెడు ఆలోచనలపైన ఎక్కువగా ఆకర్షితులమై ఆ చెడు ఆలోచనలతోనే, మనము చెడు గుణాలతోనే, చెడు అలవాట్లతోనే మనము మరణిస్తాము. అది ఆత్మ ఆ చెడు అలవాట్లు, చెడు గుణాలు, చెడు ఆలోచనలను కూడా తీసుకొని మళ్ళీ ఈ జన్మలో, వచ్చే జన్మలో మళ్ళీ అదే చెడు గుణాలు, చెడు ఆలోచనలతో అలాగే జీవిస్తాము. అందుకే మన బుద్ధిని ఈ జన్మలోనే మార్చుకోవాలి. ఎలాగంటే, నేను ఆ ఆలోచనలు వచ్చిన వెంకటేశ్వర స్వామిని తలుచుకొని నాకు నేనే బాధపడతాను, ఎందుకు తండ్రి నాకు ఇలా ఆలోచనలు వస్తున్నాయని. అలా ఆయన నామస్మరణ చేయండి. నామస్మరణ చేస్తే ఖచ్చితంగా తొలగిపోతాము. అలాంటి వాటికి జోలికి పోము. మనం ప్రతి చిన్న విషయానికి, చిన్న సంఘటనలకి, చిన్న చిన్న వస్తువులు పోగొట్టుకున్నప్పుడు, చిన్న మొత్తాలలో డబ్బు పోగొట్టుకున్నా, చిన్న చిన్న విషయాలలో మన కుటుంబ సభ్యులతో ఏదైనా గొడవ పడినా ఎంతో కుమిలిపోతాము. అసలు ఇంత పెద్ద విశ్వంలో మన ఉనికి ఎంతటిది, ఆ సంఘటన జరిగిన కాలం ఎంత చిన్నది. అంత చిన్న సంఘటన మనల్ని ఇంతగా ప్రభావితం చెయ్యాలా? ఒకరోజు జరిగిన చిన్న సంఘటన మనల్ని రోజుల తరబడి బాధ పెట్టాలా? ఒకసారి ఆలోచించండి, ఇది ఎంత సమంజసమో. ఆ చిన్న సంఘటనల వల్ల కొన్ని రోజుల పాటు మీ ప్రశాంతత కోల్పోవటం, లేక ఒక వ్యక్తితో ఎంతో విరోధం తెచ్చుకోవడం ఏమైనా భావ్యమా? ఒకసారి మీరు మీ ఇంట్లోంచి బయటకు వచ్చి రోడ్డు మీదకు వెళ్ళి అటు పక్కగా నుంచొని మీకు కనబడే విషయాలన్నీ ఒక్కసారి గమనించండి. వీరు అక్కడ నుంచున్న ఒక అరగంటలో
ఒక 50 మంది వ్యక్తులు అటు ఇటు తిరిగి ఉంటారు. ఒకరు సైకిల్ మీద వెళ్తారు, మరొకరు స్కూటర్ మీద వెళ్ళారు, మరొక ఆయన కారులో వెళ్ళారు, మరొకరు గవర్నమెంట్ బస్సులో వెళ్ళారు. అలాగే వీరిలో ఒకరు మాసిన బట్టలు వేసుకున్నారు, మరొకరు చక్కటి ఇస్త్రీ బట్టలు వేసుకున్నారు. ఒకరు ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నారు, మరొకరు ఎంతో దిగాలుగా నడుస్తున్నారు. ఇప్పుడే మీ కంటి ఎదురుగా ఒక ఆయన ఎంతో హుషారుగా కారులో వెళ్తున్నారు, మరొకరు ఎంతో ఆందోళనతో మనస్సు ఏమాత్రం ప్రశాంతత లేనట్టు కారు నడుపుతున్నారు. ఇవన్నీ కేవలం ఒక అరగంటలో మీరు గమనించిన విశేషాలు. ఒక్క అరగంట మీరు ఇంటి బయటకు వస్తే మీకు ఇన్ని రకాల వ్యక్తులు కనబడ్డారు. వీరెవరితోనూ మీకు పరిచయం లేదు. ఒక్కొక్కళ్ళది ఒక్కో జీవితం. సైకిల్ మీద వెళ్తున్న అతనికి భార్య చనిపోయింది. అతను ఆఫీసు నుంచి త్వరగా ఇంటికి వెళ్ళి పిల్లలకు వంట వండి పెట్టాలి, ఈ పిల్లలను పెంచి పెద్ద చేయాలి. అతడి మనసులో ఇదే ఆలోచన. బస్సులో కూర్చున్న వ్యక్తికి ఈ మధ్యనే ఉద్యోగం పోయింది, 4 నెలలుగా ఇల్లు గడవడం కష్టంగా ఉంది, బోలెడన్ని అప్పులు ఉన్నాయి, మళ్ళీ క్రొత్త ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని బెంగ. అతడి మనసులో ఇదే ఆలోచన. కారులో వెళ్తున్న ఆయనకి క్రితం సంవత్సరం కూతురి వివాహం అయ్యింది. దురదృష్టవశాత్తు వివాహం అయిన 6 నెలలకే భార్యాభర్తల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. తన కూతురి పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నాడు. అలాగే మరో కారులో వెళ్తున్న ఆయన ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్న తన భార్య వద్దకు వెళ్తున్నాడు. మీ ఎదుట ఇప్పుడే వడివడిగా చేతిలో కూరల సంచి పట్టుకొని నడిచి వెళ్తున్న వ్యక్తి కూతురికి నిన్ననే వివాహం నిశ్చయం అయింది. ఎంతో ఆనందంతో ఇంటికి పనులు చూసుకొని వెళ్తున్నాడు. ఇదంతా కేవలం అరగంటలోనే చూశారా? ఎన్ని రకాల జీవితాలు! వీరి జీవితాలలో ఎంత వైవిధ్యం ఉందో గమనించారా? ఒకరి జీవితానికి మరొకరి జీవితానికి ఏమాత్రం పోలిక లేదు. మీరు ఇందాకటి నుంచి మీకు కలిగిన చిన్న సమస్య గురించి ఇంత ఆలోచిస్తున్నారు, ఒకటే బాధపడుతున్నారు. మీ మనస్సు ఏమాత్రం ప్రశాంతంగా లేదు. క్రిందటి రాత్రి మీరు హాయిగా నిద్రపోలేదు. ఈ ఆలోచనతో రాత్రంతా లేస్తూనే ఉన్నారు. మీరున్న ఈ ఊరిలో, మీరు నివసిస్తున్న ఈ కాలనీ ఎంత చిన్నది! మీరున్న పట్టణంలో నివసిస్తున్న జనాభాలో ఈ 50 మంది ఎంత చిన్న సంఖ్య! 1 కోటి మందికి పైగా ఉన్న ఈ పట్టణంలో కేవలం 50 మందిని మాత్రం మీరు గమనించారు. ఇలా కొన్ని వందల కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ క్షణంలో ఏదో పని చేస్తూ ఉంటారు. ఎవరి జీవితాలు వారివి, ఎవరి కష్టాలు వారివి, ఎవరి సమస్యలు వారివి, ఎవరి సుఖాలు వారివి. ఈ అరగంటలో నీ ఎదురుగా వెళ్ళిన ఈ 50 మందిలో ఎవరికైనా నీ గురించి కానీ నీ కష్టాల గురించి కానీ పట్టిందా? అటువంటిది ఈ పట్టణంలో ఉన్న కోట్ల మంది గురించి నీకు వేరే చెప్పాలా? అసలు ఆ రోడ్డు పక్కన నువ్వు నుంచున్న అరగంట ఒక్కరోజులో ఎన్నో వంతు. మీరు ఒక 70 సంవత్సరాలు జీవించి ఉండేటట్లు అయితే ఈ అరగంట సమయం దాని ముందు ఎన్నో వంతు. ఎంత చిన్నది! మానవ జీవితం అతి స్వల్పం. ఈ విశ్వంతో పోల్చుకుంటే ఒక కనురెప్ప పాటు సమయంలో 1/4 వంతు కంటే చిన్నది. అంత చిన్న జీవితం కోసం ఇంత తాపత్రయపడాలా? ఆలోచించండి. అందుకే మీరు బ్రతికినంత కాలం సుఖంగా జీవించండి. చిన్న చిన్న విషయాలలో ఆనందం గమనించండి, ఆనందం ఆస్వాదించండి. ఒక పూట ఒక కప్పు కాఫీ త్రాగితే ఎంత ఆనందం కలుగుతుంది! ఒక పూట మీకు ఇష్టమైన అల్పాహారం తింటే మీ మనస్సుకు ఎంత ఆనందం కలుగుతుంది! ఇటువంటి చిన్న చిన్న సంతోషాలను మీ నుంచి ఎవరు దొంగిలించలేరు కదా. ఈ జీవితం అత్యంత స్వల్పమని గ్రహించి ప్రతిక్షణం సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ అక్క మీద మీకు కోపం వస్తే ఒక విషయం గుర్తు తెచ్చుకోండి. మీరు ఇప్పటిదాకా కొన్ని కోట్ల జన్మలలో జన్మించారు. ఎందరో కోట్లాది బంధువులు
ఏ జన్మలో ఎవరో తండ్రో, ఎవరు తాతో, ఎవరు కొడుకో, ఎవరు కూతురో, ఇలా కోట్లాది జన్మల్లో ఈ ఒక్క జన్మలో మీకు అక్కగా జన్మించిన ఈ అమ్మాయి మీద ఇంత చిన్న విషయానికి ఇంత కోపం తెచ్చుకోవచ్చా? ఆలోచించండి. ఇలా కోపం తెచ్చుకొని మనస్సు పాడు చేసుకొని మీ అక్క మనస్సును కూడా బాధ పెట్టడం, అది కూడా రోజుల తరబడి బాధ పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. ఈ జన్మ తరువాత మీరెవరో తనెవరో, ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా జన్మిస్తారో ఆ భగవంతుడికే ఎరుక. ఇలా మీ అక్క మీదనే కాదు, మీకు తెలిసిన ఏ వ్యక్తి మీద కోపం వచ్చినా ఇలాగే ఆలోచించండి. మీ కోట్లాది జన్మలలో ఒక్క జన్మలో అది ఒక చిన్న విషయంలో కోపం తెచ్చుకోవడం ఎంత సమంజసం? ఈ విషయం మీరు ఒకసారి ఆలోచించి ఈసారి ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు ఇది గుర్తు తెచ్చుకొని మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి. దీనివల్ల మీకు అవతలి వ్యక్తికి ఎంత హాయిగా ఉంటుందో గ్రహించండి. నా మాట, కోపం ఇది అందరికీ వచ్చేది ఉచితంగా. పైన చెప్పిన దాన్ని బట్టి మనలో కోపం ఎంత చిన్నదో ఆలోచించాలి. చిన్న కోపానికి ఈ రోజుల్లో ఎన్నో ఘోరాలు చేస్తున్నారు. ఆ కోపం వల్ల ఇంకొక పాపంలో పడి శిక్షను అనుభవిస్తున్నారు. నేను ఈ జన్మకు నా భార్య, నా బిడ్డ, నా కొడుకు, నా బంధువులు, నా స్నేహితులు వీరే ఈ జన్మలో నాకు పరిచయంగా నా జీవితంలో ఒక్కొక్క విధంగా నన్ను కలుసుకుంటున్నారు, నాతో కలిసి జీవిస్తున్నారు. నేను కోపం చూపిస్తాను ఇప్పటి వరకు, వారిలో మార్పు నేను కోపం చూపిస్తాను ఎప్పటి వరకు, వారిలో మార్పు వచ్చేంత వరకు, అంతే తప్ప నాలో ఎలాంటి కోపం ఉండదు. కోపం అనేది బంధాలు తెగిపోతున్నాయి. ఏమంటే నేను ధర్మంగా ఉండాలని చెబుతున్నాను, అంతేగాని మిమ్మల్ని చెడగొట్టడం అని కాదు, అలాగే మీలో మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. మనము ఎప్పుడైతే నిజమైన ప్రేమను తెలుసుకొని, ఎప్పుడైతే నిజమైన ప్రేమ వల్ల మీరు నిజమైన బంధాన్ని కలిగి ఉంటారో అప్పుడు మీ బంధాలు అనేవి నిలబడతాయి. అలా కాకుండా చిన్న చిన్న వాటికి కోపడి దాన్ని కోపంగా ఉంచుకొని మనసులో ఉంచుకొని దాన్ని దూరంగా చేయడం వల్ల అది వాళ్ళకు వాళ్ళే నష్టపోయే రోజు వస్తుంది. అందుకే నేను కోపం చూపిస్తాను, ఎందుకు వాళ్ళు కరెక్ట్గా పద్ధతిలో నడవాలని, అంతే తప్ప వాళ్ళపై ఎప్పటికీ శాశ్వతమైన కోపం అనేది ఉండదు. ఎందుకంటే ఈ జన్మలో వాళ్ళు ఏదో రకంగా నాకు బంధమైన ఏదో ఒక రకంగా నాకు ఈ జన్మలో నాకు కలిశారు కాబట్టి, అందుకే మనము కోపాన్ని చూపించకూడదు. ఆ కోపము అనేది నీ ధర్మం నెరవేర్చడానికి చూపించాలి తప్ప అధర్మపరులను ధర్మపరులు చేయడానికి మార్చడానికే తప్ప ఇక ఏ విధంగా మనసులో కోపము ఉండరాదు. మీకు తెలుసు ఈ విశ్వము ఎలా ఉంటుంది, అనేక నక్షత్ర మండలాలతో, గ్రహ మండలాలతో, అలాగే భూమిపై కొన్ని 83 కోట్ల రకాల జీవరాశులతో, జీవులలో మనము మనిషిని. అలాగే ఆ మనుషులు ఎన్ని కోట్ల మంది, 750 కోట్ల మందిలో మనము ఒక్కరము. అలాంటిది మనము మన జీవితం, మన ఆలోచనలు ఎంత చిన్నవో ఆలోచించాలి. దీన్ని బట్టి మనము ఈ విశ్వంలో మనము ఎంత చిన్న పరిమాణమో అని తెలుసుకోవాలి. నేను ఇంకోటి చెబుతాను, బాధపడకూడదు. ఎవరైతే నేను బాధ పెట్టినా నువ్వు బాధపడకూడదు. దానిలో నువ్వు అర్థం తెలుసుకోవాలి, వాళ్ళను అర్థం చేసుకొని వాళ్ళను దూరంగా ఉంచినా పర్వాలేదు, కానీ నువ్వు బాధపడకూడదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే బాధపడకుండా నువ్వు ఇంద్రియ నిగ్రహం అంటే కోపాన్ని తట్టుకునేటట్టు నిగ్రహం కలిగి ఉంటావో అప్పుడు ఖచ్చితంగా నీలో దైవం
శక్తి ఉద్భవిస్తుంది. ఇక్కడ ఈ లీలలో ఎంత వివరించారు విశ్వపతి గారు. 50 మందిని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళ జీవితాలను వాళ్ళను ఎలా వర్ణించారో మీకు అర్థమైంది కదా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి. దీన్ని మనము కోపం మనతో పాటు ఉన్న వాళ్ళ మీద కోపం చూపిస్తే అది నీలో ఆ భగవద్గీత ప్రకారం కామక్రోధ మదమాత్స్యాలన్నీ విడనాడాలి అని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలలో కోపము నువ్వు ఉంచుకుంటే ఆ నియమం పాటించినట్టే. కాబట్టి ఆ కోపాన్ని తీసివేయాలి. ఇక్కడ అక్క గురించి చెప్పారు, సిస్టర్. ఇప్పుడు కలియుగంలో జరుగుతున్నాయి ఇవే కదా, అన్నదమ్ముల గొడవలు, అక్క చెల్లెల గొడవలు. ఇలా ఒక్క ఆస్తి కోసమే ఇలా చేస్తున్నారు. మరి ఈ కథ అంటే ఈ జీవితంలో జరిగే అందరి జీవితాల గురించి తెలుసుకుంటే దీన్ని బట్టి మనము ఎంత ఆలోచిస్తే మనలో మార్పు వస్తుంది. అది తెలుసుకోండి. ఈ జన్మలో నాకు బంధువులు, నా భార్య, పిల్లలు, అలాగే స్నేహితులు, వీళ్ళు నాకు ఈ జన్మకు ఆ దేవుడు ఇచ్చాడని భావిస్తూ వాళ్ళను దూరంగా ఉన్నా కానీ వాళ్లకు మంచి జరిగేటట్టు కోరుకోవాలి. అంతే తప్ప ఇలాంటిది కోపంతో మనము దూరం చేసుకోవద్దు. ఇంకా ఈ భాగంలో చాలా తెలుసుకున్నాము. ఇక నెక్స్ట్ వచ్చే భాగంలో మరింత ఆ వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి అధిపతి ఈయనే అనే భాగంలో మీరు ఇంకా ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింత మంది చూడాలి, అందుకే లైక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.